హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి నెంబర్స్ పరంగా చూస్తుంటే డివిజిబిలిటీ రూల్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెంబర్స్ పరంగా చూస్తుంటే డివిజిబిలిటీ రూల్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. డివిజిబిలిటీ రూల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఒక నెంబర్ అది ఏ టేబుల్లో ఉంది, అది ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ రూల్ చూడండి, హౌ టు చెక్ డివిజిబిలిటీ బై 2. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే యూనిట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ వచ్చేసి 0, 2, 4, 6, 8. సో ఈ 5 డిజిట్స్ ఉంటే ఈ 5 డిజిట్స్లో ఏదో ఒక డిజిట్ ఉన్నా కూడా అది 2తో కంపల్సరీగా, అది 2తో మస్ట్ అండ్ షుడ్గా క్యాన్సల్ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ ఫైండ్ ద రిమైండర్స్ అని అడిగినారు. సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ చూడండి, వన్స్ ప్లేస్లో ఏముండాలి, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇందులో ఏ ఒక్క డిజిట్ ఉన్నా కూడా వన్స్ ప్లేస్లో అది 2తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. అలాగే రిమైండర్స్లో కనుక్కోమన్నారు. ఇంకా రిమైండర్ వచ్చేసి వెరీ ఈజీ. ఎలా అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇవేవి లేకుండా రిమైనింగ్ డిజిట్ ఉంటే వన్స్ ప్లేస్లో అప్పుడు రిమైండర్ 1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది, 2 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో దేర్ఫోర్ రిమైండర్ వచ్చేసి 0. ఓకేనా? ఇప్పుడు వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లేవు కాబట్టి ఇది 2 టేబుల్తో డివైడ్ కాదు. సో దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో ఏదైనా ఒక నెంబరు 2 టేబుల్తో డివైడ్ కాకుండా ఉంటే అప్పుడు రిమైండర్ వచ్చేసి ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో దేర్ఫోర్ థర్డ్ క్వశ్చన్, వన్స్ ప్లేస్ చెక్ చేయాలి అంటే యూనిట్ డిజిట్ వచ్చేసి చెక్ చేయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసి 2తో డివైడ్ కాదు. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో నెక్స్ట్ 634. సో వన్స్ ప్లేస్లో ఏమేమి ఉండాలి, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది 2 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి this number is divided by 2. So therefore remainder is equals to 0. Okay na? So next question చూడండి, 8327. okay na? So మనము ఒక నెంబర్ కళ్ళతో చూడగానే ఆ నెంబర్ ఏ టేబుల్తో వెళ్తా ఉంది అనేది ఈజీగా చెప్పగలగాలి. అప్పుడే మనకి మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 7 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి it is not divided by 2. సో ఇది 2తో డివైడ్ కాదు. సో therefore remainder is equals to 1. ఓకేనా? రిమైండర్ అనేది 1 వస్తుంది. కావాలంటే మీరు డివిజన్ చేసి చెక్ చేయండి. ఇక్కడ చూడండి 683. సో ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇవేవి లేవు కాబట్టి ఇది 2తో డివైడ్ కాదు. సో therefore remainder is equals to 1. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 729. ఇక్కడ కూడా చూడండి, సో ఇది ఆడ్ నెంబర్ కదా, సో 2తో డివైడ్ అవుతుందా, 2తో డివైడ్ కాదు. అలాగే ఇంకా మనం సింపుల్ డెఫినేషన్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి కూడా సింపుల్ డెఫినేషన్ చెప్పచ్చు. 2తో డివిజిబిలిటీ రూల్ తెలిస్తే సో ఒక నెంబర్కి వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అలాంటి నెంబర్స్నే ఈవెన్ నెంబర్స్ అని చెప్తాము. ఓకేనా? 2తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం వస్తే మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ కూడా అర్థమవుతాయి. ఈవెన్ నెంబర్స్ అంటే ఇది 2తో డివైడ్ అయ్యే నెంబర్స్నే ఈవెన్ నెంబర్స్ అని, లేదా ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అలాంటి నెంబర్స్నే ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అర్థమవుతుందా? సో ఓకేనా? ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కాకుండా మిగిలి ఉన్న నెంబర్స్నే ఆడ్ నెంబర్స్ అని చెప్తాము. చూడండి, డివిజిబిలిటీ రూల్
డివిజిబిలిటీ రూల్ నేర్చుకోవడం వల్ల సో మనము ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కూడా ఈజీగా నేర్చేసుకుంటాం. సో ఆడ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఒక నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో అంటే యూనిట్ డిజిట్లో 1, 3, 5, 7, 9 ఉంటే అవి 2తో డివైడ్ కావు. అవి మస్ట్ అండ్ షుడ్గా ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు 2తో డివిజిబిలిటీ రూల్ నేర్చుకోవడం వల్ల మనము 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ కూడా మనం నేర్చేస్తున్నట్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఇది వచ్చేసి 2తో డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ రిమైండర్ వచ్చేసి 1. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో అంటే యూనిట్ డిజిట్ వన్స్ ప్లేస్ అన్నా లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ అన్నా అలాగే యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ అన్నా కూడా ఏమవుతుంది? మీకు రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్. ఓకేనా? రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే ఫస్ట్ డిజిటే మనకి వన్స్ ప్లేస్ని కానీ లాస్ట్ డిజిట్ అని కానీ యూనిట్ డిజిట్ అని కానీ చెప్తాము. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది. సో రిమైండర్ వచ్చేసి 0. ఓకేనా? ఇప్పుడు 2329 యూనిట్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి ఇది వచ్చేసి 2తో డివైడ్ కాదు. దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో దేర్ఫోర్ ఆడ్ నెంబర్స్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ కాదు. రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. వన్స్ ప్లేస్లో 0 ఉంటే ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. సో దిస్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 2. సో దేర్ఫోర్ రిమైండర్ వచ్చేసి 0. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 2382. నెంబర్ ఎంతైనా ఉండనివ్వండి, నెంబర్ ఎంత పెద్దదైనా కూడా వన్స్ ప్లేస్ ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది. సో ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. సో రిమైండర్ వచ్చేసి 0. సో ఇక్కడ చూడండి, యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏ ఆడ్ నెంబర్. దిస్ నెంబర్ ఇస్ నాట్ డివైడెడ్ బై 2. సో దేర్ఫోర్ రిమైండర్ వచ్చేసి ఎంత? రిమైండర్ వచ్చేసి 1. ఓకేనా? 2 టేబుల్ తో డివైడ్ కాని నెంబర్స్ అన్నింటికి కూడా రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ ఇది వచ్చేసి యూనిట్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ 2తో డివైడ్ కాదు. సో this number is a odd number. So therefore remainder is equals to 1. Okay na? So idannamata 2తో divisibility rule చాలా ఈజీ కదా. Thank you for watching. Please subscribe our YouTube channel. Please like, share and comment our videos.